वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। सरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। ఓం గం గణపతయే నమః సద్గురవే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం పంచమోధ్యాయానికి చేరుకున్నామమ్మా. చతుర్థోధ్యాయ పరంగా మనం గురువుని ఎలా సేవించాలి అనేటువంటి అంశం రీత్యా ఆ యొక్క వేదధర్మ దీపక వృత్తాంతం చాలా విశదంగా చెప్పుకున్నాం. అట్లాగే కర్మఫలం అనేది అనుభవించడమే శ్రేష్టం. అందువలన అంతేగాని వరాలు పొంది కర్మ నుంచి తప్పించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేయకూడదు. దేవతానుగ్రహంతోనే కర్మను అనుభవించాలి. దానిని నిర్మూలనం చేసుకోవడమే మానవ లక్ష్యమై ఉండాలి అన్నట్లుగా. అది అంటే సాధ్యమైనంత వరకు కూడా కర్మలని అనుభవిస్తూ ఉండటమే మంచిది. మరీ మీదు మిక్కిలి అయితే ఆ యొక్క సద్గురువు మనకి అంతటి క్లిష్ట సమస్యల్ని రానియడు అనేటువంటి దృక్పథంతో ఉండి చిన్న చిత్రావి మనం అనుభవించటమే మంచిది. లేదంటే మళ్ళీ ఎన్నో జన్మలకు అవి ప్రేరకాలు అవుతాయి కాబట్టి అన్నట్లుగా. తద్వారా జన్మ మరణ చక్రంలో కూడా ఇంకా పునః పునః జన్మించటం ఇట్లా సరిపోతుంది కదా, ఆ చక్రంలో పడిపోతాము అని. నేటి అధ్యాయం ఆరంభించుకుందాము. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ గురుదేవదత్త. శ్రీ స్వామి సమర్థాయ నమః. విద్యాసాగరుడు గురుదేవ గురువదమునకు గురు పదమునకు. విద్యాసాగరుడు గురుదేవ గురు పదమునకు మూలం ఎవరు? వారి తత్వం ఏమిటి? ఎవరు దీనిని ఆరాధించువారు? దయతో తెలపండి అని ప్రార్థింప నిత్యానందుడు, నాయన నీవు అడిగినది అతి ప్రాచీనము విశేషము అయినది. సర్వలోకాలకు దత్తాత్రేయ స్వామియే గురువు. వారి తత్వమును లక్షణములను వారిని ఆరాధించిన వారిని గురించి చెప్తాను వినుము. పరమ పూజ్యుడైన దత్తప్రభు స్వయంగా ఇలా తెలుపుచున్నారు. సాధకులారా, ఆది మధ్యాంతముక్తోహం న బద్ధోహం కదాచన స్వభావ నిర్మలః శుద్ధః ఇతి మే నిశ్చితామతి. నేను ఆది మధ్య అంతము లేనివాడను, బంధము లేనివాడను, సహజముగా నిర్మలుండను, శుద్ధుడను. ఇది నా సిద్ధ నిశ్చయం. జానామి సర్వదా సర్వమహమేకో నిరంతరం నిరాలంబమశూన్యంచ శూన్యాది వ్యోమాది పంచకం. నేను అన్ని విధముల అన్నియు ఎరుంగుచున్నాను. నేను అంతర్భేదం లేనివాడను, ఆశ్రయాపేక్ష లేనివాడను, శూన్యము కానివాడను. ఆకాశాది పంచభూతములను నేనే. నన్ను తెలుసుకోవాలి అంటే రాగద్వేష వినిర్ముక్తః సర్వభూత హితేరతః దృఢబోధశ్చ ధీరశ్చ గచ్చేత్ పరమం పదం. రాగద్వేషములు లేనివాడును, సమస్త భూతములకు హితము చేయ పూనిక గలవాడును, దృఢమైన జ్ఞానం గలవాడును, ధైర్యవంతుడును పరమపదమును పొందును, నన్ను చేరును అని శ్రీ దత్తాత్రేయ ప్రభు తెలిపెను. పరమసాధక దత్తాత్రేయ తత్వం అనంతమైనది, అగోచరమైనది. వినయ సంపన్నమైన సదాచారవంతుడు, శ్రద్ధ ఓర్పు కలిగిన శిష్యునికి మాత్రమే పూర్తిగా అనుభవం అవుతుంది. అంతేకాని ఈ తత్వం వాక్కుతో విశదీకరింపరానిది,
మరియు వస్తు ప్రకాశములో దానిని గ్రహించుట కట్టి ప్రకాశమాన వస్తువు కూడా లేదు. అది సమస్త జ్ఞానమునందు నుండి స్వప్రకాశమై ఉన్నది. అది ఏ పూర్ణ గురుస్వరూపం. దేనితోనూ కూడా పోల్చడానికి అలాంటి వస్తువు కూడా లేదు. అంత ప్రకాశవంతమైన వస్తువు అది ఏమిటి అంటే సమస్త జ్ఞానము నిండి స్వప్రకాశమై ఉన్నది. అది పూర్ణ గురుస్వరూపం. దానిని తెలుసుకొనుటకు సాక్షాత్కారం ఒక్కటే మార్గం. అప్పుడు అది అద్వైతముగా తెలియబడును. అది అనాచ్ఛాదిత శుద్ధ నిర్మలమైన అవధూత భావంలో దిగంబరమని చెప్పబడింది. దిగంబరం అనగా స్థూలంగా వస్త్రములు ధరించని స్థితి. కానీ అవధూత సాంప్రదాయములో దిగంబరం అనగా పంచభూతముల సమీకరణలో నిర్మాణమైన దేహం కలిగి ఉండి ఈ భూతముల కలయికలో ఏర్పడిన ప్రకృతి శక్తులకు లొంగక తాను నిరంతరం పరతత్వములో లయించుటయే. అనగా ఈ సమాజములో ఉన్న అనేకమైన విషయవాసనలకు అతీతంగా జీవించు వారిని అవధూత అని, దిగంబరులు అని సకల శాస్త్రములు ఉపనిషత్తులు తెలుపుచున్నవి. అలాగే ఈ సంప్రదాయమున శిష్యుడు కూడా తనకు గల సమస్తమైన సంపదలను, భార్యా పిల్లలను, బంధువులను, అధికారములను విసర్జించిన ఈ లక్షణమును దిగంబరము అందురు. దిగంబరుడైన గురువును దిగంబరుడైన శిష్యుడు చేరవలెను. అప్పుడు వానికి గురుతత్వం అవగతం కాగలదు. దానివలన శిష్యులు కూడా అవధూత కాగలరు. దిగంబరుడు అంటే అర్థం అదన్నమాట. మహోన్నతమైన సాధన వలన సాధకుడు దిగంబరుడైన గురువును తాను దిగంబర తత్వధారి అయి సేవించి అవధూత స్థితిని పొందును. ఈటి అవధూతల వలననే ప్రపంచములో అనేక విపత్తులు తొలగిపోవుచుండును. వీరి సాధన చేత తమను ఆశ్రయించిన వారికి యోగ సాధనను లభింపచేయుదురు. వీరి వాక్కులు, స్పర్శనము, దర్శనము ద్వారా మానవులకు మహోన్నత స్థితిని స్థూలంగాను సూక్ష్మంగాను అనుగ్రహించెదరు. దత్త అను పదానికి అర్థం వ్యవహారికములో దత్తం చేయుట, ధారాదత్తం అను పదములు కలవు. దత్తం అనిన పూర్తిగా ఇచ్చుట, తమకు ఏ హక్కులు లేకుండా ఇతరులకు ఇచ్చుట. దత్తుడు తనకు తాను యోగులకు, భక్తులకు సమర్పించుకొనును. యోగియు భక్తుడును తనను తాను దత్తునకు దత్తమైనప్పుడే వానికి పూర్తిగా దత్తతత్వం అవగతమగును. అది ఎలాగైతే దత్తుడు తనను తాను సమర్పించుకుంటాడో భక్తులకి, ఆ విధంగానే భక్తులు కూడా తమని తాము దత్తునికి సమర్పించుకోవాలి. అది పరస్పర దత్తం అయినప్పుడే దత్తతత్వం అవగతమవుతుంది అని. గురువు శిష్యునికి తన జ్ఞానభాండాగారం అంతయు ఇచ్చి అతనిని తనంతవానిగా తీర్చిదిద్దును. శిష్యుడు తనకు ఏ వ్యక్తిత్వము ఉంచుకొనక పూర్తిగా గురువునకు అంకితం అగును. అప్పుడు వానికి గురు ప్రబోధం బోధపడును. ఈ విధముగా గురు శిష్యులు ఒకరికొకరు దత్తం అగుటయే దత్తశక్తి అనబడును. దత్తుని ఆత్రేయుడు అనుటలో పూర్ణమైన అర్థం, రహస్యం దాగి ఉన్నది. ఇది ఒక యోగ లక్షణం. అత్రి అనగా త్రిపురములను దాటిన వాడని, త్రిగుణరహితుడని అర్థం. త్రిపురమనగా యోగ సాంప్రదాయమున సప్త చక్రములు గలవు. వానిలో త్రిపురములు గలవు. ఇవి బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. ఇవి మూలాధార స్వాధిష్టాన మణిపూరకము, అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్ సహస్రారములు అను సప్త చక్రములను కలుపునవి. వీనిని దాటుట అనగా కుండలిని జాగరణ చేయించి ఈ పురముల ద్వారా సహస్రార చక్రమును చేరి అమృతత్వమును పొందుట. ఈ తత్వమును పొందిన వారిని అత్రి అందురు. మరియు త్రిగుణరహితుడు అనగా సత్వతమ రజోగుణముల వ్యవహారములకు అతీతుడు. సాధకుడు గురువుల ప్రబోధం అనగా ఉపదేశములను పొంది ఈ యోగ మార్గమును అవలంబించి సాధన చేత త్రిపురములను దాటి త్రిగుణరహితుడు అయి అసూయ లేని వానికి శ్రీదత్తుడు తనను తాను దత్తం చేసుకును. గురు శిష్య సంప్రదాయమునకు విశిష్టత కూర్చున్నదే ఈ దత్త సాంప్రదాయం. శిష్యుడు తన మనస్సును, శరీరమును, తన సంపదలు అన్నీ
గురు ప్రసాదితములే అని విశ్వసించి దానిని తిరిగి గురువునకే సమర్పించవలెను, అనగా దత్తం చేయవలెను. దీనిలో స్వార్థం ఉండరాదు, త్యాగం ఉండాలి. అటువంటి శిష్యునికి గురువు తన సర్వ జ్ఞాన సంపదలు ధారపోయును, దత్తం చేయును. గురువు శిష్యుడు గురువు శిష్యుడు ఇరువురు పరస్పరము గౌరవించుకొనుచు ఈ విధంగా ఒకరికొకరు దత్తం అయినచో శ్రీగురు దత్తుని దర్శనం పొంది వారికి దత్తం కాగలరు. దత్తాత్రేయుడు అనగా పైన చెప్పిన యోగికి తాను దత్తం కావడమే శ్రీగురు దత్తుని అవతార విశిష్టత. వీరు అవధూతలుగా సంచరించుచుందురు. ఇంకను బాల ఉన్మత్త పిశాచ రూపములోను భక్తులకు దర్శనం ఇచ్చెదరు. వీరికి కార్యం కేవలం సదా భక్తులను రక్షించి వారికి పరమపదం లభింపజేయడమే. దానికి వారు భక్తులను అనేక చిత్ర విచిత్రమైన రీతుల పరీక్ష చేయుదురు. వీరిచే పరీక్షింపబడి పరీక్షలో జయించి వారి కృపకు పాత్రులైన వారు ఎందరో కలరు. వారు బ్రహ్మ, ఇంద్రుడు, వశిష్ఠుడు, ప్రహ్లాదుడు, పరశురాముడు, కార్తవీర్యార్జునుడు, అలర్కుడు, ఆయువు, యదువు, పింగళనాభుడు, సర్గదేవుడు, సాంకృతి, దలాధనుడు మున్నగువారు పురాణ పురుషులైతే, ఈ కలికాలంలో మత్స్యేంద్రనాథుడు, జనార్దన స్వామి, ఏకనాథుడు, జ్ఞానదేవుడు, చాంగదేవుడు, తుకారాం, సమర్థ రామదాసు, విద్యారణ్య స్వామి, శ్రీ నారాయణ మహారాజ్, శ్రీ దాసోపంత్, శ్రీ జ్ఞానసాగర్, శ్రీ నిరంజన రఘునాథ్, శ్రీ దత్తనాథ్, అలరామ ప్రభు, బక ప్రభు, నూరి మహారాజ్, వాసుదేవానంద సరస్వతి, శ్రీధర స్వామి, రంగావధూత, శ్రీ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, సద్గురు సిద్ధారూఢ స్వామి, సద్గురు కృష్ణ సరస్వతి, సద్గురు చిదానంద స్వామి, సద్గురు త్రైలింగ స్వామి, సద్గురు చంద్రార్య స్వామి పంజాబ్, శ్రీ సద్గురు మలయాళ స్వామి, శ్రీ మెహర్ బాబా, శ్రీ గురు మహారాజ్, నరసింహ స్వామి, శ్రీ శివానంద సరస్వతి, శ్రీ సత్యసాయి బాబా మున్నగు వారు ఎందరో కలరు. వీరందరూ దత్తునికి దత్తమై దివ్యమైన సిద్ధులను పొంది గురు శిష్య సాంప్రదాయమును అభివృద్ధి చేసి అనేకమైన ఉత్తమ ఆధ్యాత్మిక గ్రంథములను రచించి వాని ద్వారా దత్త సాంప్రదాయమును ప్రచారం చేసినారు. ఈనాటి కాలంలో అనేక మంది మహాత్ములు కలరు. కలియుగంలో శ్రీ స్వామి దత్తాత్రేయుల వారు స్వయంగా అవతరించిన అవతారములు శ్రీపాద శ్రీవల్లభ స్వామి, శ్రీ నరహరి నరసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్, శ్రీ గజానన్ మహారాజ్, శ్రీ తాజుద్దీన్ బాబా. కలియుగ పరిపూర్ణ అవతారం శ్రీ షిరిడి సాయిబాబా వారుగా ప్రసిద్ధి చెందినారు. భగవాన్ శ్రీ దత్తాత్రేయ నామమును ధ్యానించుటకు, వారి అవతార విశిష్టతలను మాహాత్మ్యములను కీర్తించుటకు మించిన మనోహరమైన విషయం ఏది జగత్తులో లేదు. వారు ఈ జగత్తునకు కారకులు, వారే ఈ జగత్తునకు నిర్మాతలు, కర్తలు. భగవాన్ దత్తాత్రేయులను అతి రమ్యముగా వర్ణించు శాండిల్యోపనిషత్తు ఇట్లుగానం చేయుచున్నది. దేవదేవుడు, శుభప్రదుడు, శాంతి స్వరూపుడు, ఇంద్రనీల కాంతి వంటి దేహకాంతి గలవాడు, ప్రభు తన మాయ ఎందు క్రీడించువాడు, లీలా ప్రవృత్తి గలవాడు, అవధూత, దిగంబరుడు, సర్వావయవములు భస్మములతో అలంకరింపబడినవాడు, జడలు ధరించినవాడు, విభుడు, 4 చేతులు గలవాడు, ఉదారమైన అవయవములు గలవాడు, బాగుగా వికసించిన కమలముల వంటి కన్నులు గలవాడు, జ్ఞానమునకు యోగమునకు నిధియు, జగద్గురువు, యోగి జనులకు ప్రియుడు, భక్తుల యందు దయగలవాడు, సర్వ సాక్షి, సిద్ధులచే సేవింపబడువాడు. దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీల నిభం ప్రభుం ఆత్మమాయారతం దేవం అవధూతం దిగంబరం భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటధరం విభుం చతుర్బాహుముదారాంగం ప్రఫుల్ల కమలేక్షణం జ్ఞానయోగనిధిం విశ్వగురుం యోగి జనప్రియం భక్తానుకంపినం సర్వసాక్షిణం సిద్ధసేవితం ఏవం యః సతతం ధ్యాయేత్ దేవదేవం సనాతనం సముక్తః సర్వపాపేభ్యో నిశ్రేయసం అవాప్నుయాత్ ఇతి
సత్యముత్యము ఇది సత్యమిత్యుపనిషత్తు. ఇట్లు భగవాన్ దత్తాత్రేయులను విధానమున ధ్యానించువాడు సమస్త పాపముల నుండి విడివడి పరమానందమునందును. ఇది సత్యం అని ఉపనిషత్ భావం. దత్తాత్రేయుడు స్మరణమాత్ర సంతుష్టుడు, స్మర్తృగామి అని అతనికి సార్థక నామధేయం. ఒక్కసారి ఆయనను మనసారా తలిస్తే చాలు, ఆయన దర్శనమిస్తాడు. దత్తప్రభులో ఉన్న వేరి ఒక విశేషం ఏమిటి అంటే ఆయన భక్త కీర్తి వివర్ధనుడు. తన మహిమను చూపుట కంటే తన భక్తుల మహిమలను అతిశయించేటట్లు చేయాలని, వాళ్ల కీర్తిని విస్తరింపచేయాలని ఆయన ఆకాంక్షిస్తుంటాడు. సాయిరాం. ఆయన భక్తిముక్తి ప్రదాత. భక్తులకెల్లప్పుడూ స్వాధీనమై వాళ్ల వాక్కును వేదవాక్కు చేస్తూ ఉంటాడు. అది తనకు తన భక్తులకు భేదం లేదని నిరూపిస్తూ ఉంటాడు. ఇది నాణ్యతో దర్శనీయం. ఒకప్పుడు బాలుడుగా, ఒకప్పుడు కుమారుడుగా, ఒకప్పుడు తరుణుడుగా, ఒకప్పుడు వృద్ధుడుగా ఆయన ఉంటాడు. ఒకప్పుడు మధ్యపాత్ర ధరించి దివ్యాంగనాలింగితుడై మదవిహ్వలాక్షుడై ఉంటాడు. ఒకప్పుడు బంగారు వన్నెగల శరీరంతో చిత్ర విచిత్ర మాల్యాంబరాలతో శోభిల్లుతుంటాడు. ఒక్కొక్కప్పుడు కళ్ళు త్రావుతూ శరీరం నిండా బూడిద పూసుకుని దిగంబరుడై తిరుగుతూ ఉంటాడు. మందార వృక్షం, దాని క్రింద ఒక మణిపీఠం, దానిపై ఆసీనుడైన దత్తస్వామి. ఆయన జడలో మల్లెలు, మొల్లలు, జాజులు, మెడలో మణిహారములు, ఫణిహారములు, మొలలో బంగారు మొలత్రాడు. వామాంకమున యోగలక్ష్మి అయిన అనసూయ, యోగలక్ష్మి అయిన అనఘాదేవి, వెనక కామధేనువు, నాలుగు వైపులా కుక్కల రూపంలో ఉన్న వేదాలు స్వామివారిని, సనకసనందనాది సాధుసత్తములు, యోగులు, మహర్షులు, నవనాథులు మొదలైన వాళ్లంతా పరివేష్టించి ఉంటారు. పాశము, అంకుశము, పరాశక్తి, వాగేశ్వరి, కామేశ్వరి, భువనేశ్వరి, శ్రీదేవి, భూతజాలం, అష్టసిద్ధులు, ఐశ్వర్యములు, దేవతలు, దానవులు ఆయన ముందు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటారు. వరదులైన శ్రీ దత్తాత్రేయుల వారు భక్తుల కోర్కెలను అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ స్వామి శంఖు చక్రాలను, గద పద్మాలను, డమరు త్రిశూలాలను, మాలాక మండలాలను ధరించి ఉంటారు. అత్రి మహర్షి, అనసూయాదేవి ఒక ప్రక్కన, దుర్వాసుడు, చంద్రుడు ఒక ప్రక్కన కూర్చుని దత్త వైభవాన్ని వీక్షిస్తూ ఉంటారు. గంధర్వులు గానం చేస్తూ ఉంటే అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు. ఈ విధంగా నైమిసారణ్యంలో దత్తాత్రేయుల వారి కొలువు ఉందని బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడింది. ఈ వర్ణన దత్తాత్రేయుల వారి పరబ్రహ్మతత్వాన్ని, గురు స్వరూపాన్ని, విశ్వరూపాన్ని వెల్లడిస్తుంది. దత్తాత్రేయుడు ఎట్లా ఉంటాడో తెలుసుకోవాలనుకునేవారు దత్తాత్రేయ కవచంలోని ధ్యానం ఒక్కసారి చూస్తే బోధపడుతుంది. ఇంకా దత్త మంత్రాల్లో, స్తోత్రాలలో ఆయన వర్ణన ఉంది. దత్తుడి స్వరూప స్వభావాలు వర్ణించాలి అంటే అది మన శక్తికి మించిన పని. ఓంకారం ప్రత్యేగాత్మానం పరబ్రహ్మ స్వరూపిణం పరమాత్మానం అవ్యక్తం అని నమస్కరించడం మాత్రమే మనం చేయవలసినది. మందారమూలే మణిపీఠ సంస్థం సువర్ణదానైక నిబద్ధ దీక్షం ధారయేత్ పరీతం నవనాథ సిద్ధై దారిద్ర్యదావానల కాలమేఘం. దత్తాత్రేయుడు అది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అర్థమంతా ఆ శ్లోకానిదమ్మా. ఇది మళ్ళీ వేరొక శ్లోకం అన్నమాట ఇప్పుడు చెప్పుకునేది. ఏది అంటే యస్యాస్తి మహూరే నిద్ర వాససహ్య పర్వతే భాగీరథ్యాం సదా స్నానం ధ్యానం గంధర్వపత్తనే కురుక్షేత్రే చమనం ధూత పాపేశ్వరీ తథా విభూతిధారణం సంధ్యాకరహటే శ్రియఃపురే భిక్షా విఠలపురస్య సుగంధ ద్రవ్యధారిణం భుక్తిస్వారౌరే సాయం సంధ్యా పశ్చిమ సాగరే. దత్తాత్రేయుడు సహ్యాద్రి నివాసి. రాత్రి సమయంలో మాహూర్గఢ్లో శయనిస్తాడు. ఉదయం స్నానం కాశీలో
గంగా నదిలో చేసి, కురుక్షేత్రంలో ఆచమనం చేసి, గిర్నార్ గాణగాపూర్లలో మధ్యాహ్నికం నెరపి, దూతపాపేశ్వరంలో భస్మధారణ కావిస్తూ, కర్హాటకంలో సంధ్యావందనం చేస్తూ, కొల్హాపురంలో భిక్షను అర్థిస్తూ, తుంగభద్రలో నీళ్లు త్రాగుచూ, బదరీనారాయణంలో శ్రవణం జరుపుచూ, గిర్నార్లో విశ్రాంతి తీసుకుంటూ, పండరిపురంలో కస్తూరీ తిలకం ధరిస్తూ, సాయం సంధ్యావందనం పశ్చిమ సముద్ర తీరంలో జరిపిస్తూ ఉంటాడని పురాణాలు ప్రవచిస్తున్నాయి. ఇందువలన ఆ సేతు సీతాచలం దత్తుడు ప్రతిరోజు తిరుగుతూ ఉంటాడని, దత్తుడి పాదస్పర్శతో పునీతంగాని ప్రదేశం అంటూ భారతదేశంలో లేనే లేదు అని యోగ్యులైన సాధకులకు ఆయన నిత్యం దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉంటాడని మనకు స్పష్టమవుతుంది. దత్తుడి వల్లనే భారత భూమి యోగ భూమిగా ప్రసిద్ధిగాంచింది. దత్తునకు జగత్తునకు మూలకారకుడైన పరమేశ్వరుడు పరమేశ్వరి ఈ విశ్వంలో సృష్టి చేయ సంకల్పం చేసిరి. వారి ఇరువురి కలయికతోనే 3 అక్షరములతో కలిసిన ఓం ప్రణవం జన్మించినది. వారి ఇరువురి ప్రణయములో జన్మించుటచే అది ప్రణవం అయినది. అకార ఉకార మకారములు వెలసినవి. వీరి నుండియే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించిరి. వీరు వేరువేరుగా పనిచేయునప్పుడు సృష్టి స్థితి లయకారకులుగా ఉన్నారు. వీరి ముగ్గురి కలయిక చేతనే పరమాత్మ తన ఏకైక తత్వం పొందును. అతడే మరలా తనను తాను విభజించుకుని అనేక తత్వములుగా, దేవతలుగా, మంత్రములుగా, వేదములుగా, గ్రహములతో నిండిన ప్రకృతిగాను, దానిలో క్రీడించుచున్న పురుషునిగాను మారుచుండును. భగవంతుడైన ఈ పరమేశ్వరుడు సర్వైశ్వర్య సంపన్నుడు, సర్వవ్యాపి, సర్వభూతాంత హృదయమున ఉండువారు. మాయావి మాయతో క్రీడించును. సర్వదేవతలు, సర్వభూతములు, సర్వదిశలో ఉన్నది అతడే. అతనికి దేవదేవికి జన్మించిన ఓంకారం రూపు ధరించినప్పుడు దాని స్వరూపమే దత్తాత్రేయుడు. దత్తాత్రేయ రూపం గురువుగా, శిష్యునిగా ఉంటూ అనంతతత్వాలలో ఏకత్వాన్ని ప్రబోధించుచు, కనిపించి కనిపించక, తెలిసి తెలియక, ఏమీ లేనిది ఏమీ కానిది ఏకమై ఉన్నది అను రీతిన ఈ జగత్తును నిర్మాణం చేయుచు, నిర్మూలనం చేయుచు క్రీడించుచున్న పరమతత్వం సాయిరామ్. పరబ్రహ్మ పరమేష్టి యొక్క చిత్ర విచిత్రమైన రూపం శ్రీ దత్తాత్రేయులు. కావున పరమేష్టి తాను తన మాయలో క్రీడించుచు దత్తాత్రేయ రూపమును దాల్చెను. ఈ విషయం శాండిల్యోపనిషత్తు తెలుపుచున్నది. ఈ పరమ రహస్యమును తెలుసుకొని దీని యొక్క అర్థం తెలిసిన వారు సర్వము తెలిసిన వారవుదురు. విద్య వల్లను, చింతన వలనను పరబ్రహ్మను, దత్తాత్రేయులను నేనే అని ధ్యానించువాడు బ్రహ్మవిదుడగును. విద్యాసాగర, లఘువుగా శ్రీ దత్తదేవుని తత్వం ఇది. దీనిని పఠించినను స్మరించినను దత్తదేవుని అనుగ్రహం కలుగును. ఇక దత్తదేవుని జననం తెలిపెదను, సావధానుడవై గ్రహించుము అని శ్రీ దత్తజననం చెప్పబూనినాడు. ఇది జై గురుదేవ దత్త అవధూత చింతనం. జై సమర్థ సద్గురు అక్కల్కోట మహారాజ్ కి జై. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్, శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం పంచమోధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.